హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో న్యూ అండ్ స్పెషల్ రెసిపీ ఏంటంటే బెల్లం పూరీలు. ఏదన్నా స్వీట్ తినాలి అని అనిపించినప్పుడు ఎంతో టేస్టీగా అండ్ ఎంతో క్విక్గా తయారైపోయే ఈ బెల్లం పూరీలను ట్రై చేయండి. ఎంతో బాగా వస్తాయి. మరి ఈ టేస్టీ, సాఫ్ట్ అండ్ జ్యూసీ బెల్లం పూరీలను తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్లో 2.5 కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నూనెను వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఆయిల్లో బాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లను వేస్తూ గట్టి పిండి ముద్దలా కలుపుకోవాలి. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత 15 నిమిషాల వరకు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్లో ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో ఆ కప్పుతో నువ్వులను వేసుకుందాం. అలాగే 1 టీ స్పూన్ వరకు కొబ్బరి ముక్కలు వేసుకొని 1 మినిట్ వరకు దోరగా వేయించుకుందాం. ఇలా వేయించుకున్న దీన్ని పక్కకు తీసుకొని చల్లార పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సర్ గ్రైండర్లో ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతోనే నువ్వులను, పుట్నాల పప్పును వేసుకొని అదే కప్పుతో సగం కప్పు బెల్లం వేసి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్నంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్లో ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతోనే 1.5 కప్పు వరకు బెల్లం, అలాగే 3 కప్పుల వరకు నీళ్లను వేసుకొని బెల్లాన్ని కరిగించుకుందాం. బెల్లం అనేది తీగపాకం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ కరిగితే చాలు. ఇలా బెల్లం అనేది మొత్తం కరిగిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నానబెట్టిన పిండిని తీసి ఒకసారి బాగా కలిపి చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకుందాం. ఈ చిన్న చిన్న బాల్స్ని థిన్ షీట్స్గా కాకుండా మీడియం షీట్స్లో రోల్ చేసుకుందాం. ఇలా చేసుకోవడం వల్ల పూరి అనేది బాగా పొంగుతుంది. ఇప్పుడు పూరీలను ఫ్రై చేసుకోవడం కోసం ఆయిల్ని హై ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. అదేవిధంగా హై ఫ్లేమ్లోనే ఈ పూరీలను కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలానే అన్ని పూరీలను కూడా ఫ్రై చేసుకుందాం. చూశారు కదా, పిండి అనేది పర్ఫెక్ట్గా కలపడం వల్ల ప్రతి ఒక్క పూరి అనేది పొంగుతుంది. ఇలా ప్రతి ఒక్క పూరి పొంగడం వల్ల మనం చేసే స్వీట్ అనేది ఎంతో బాగా వస్తుంది. ఇలా అన్ని పూరీలను కూడా ఫ్రై చేసి తీసుకుందాం. ఇప్పుడు మనం తయారు చేసుకున్న బెల్లం పాకంలోకి ఈ పూరీలను వేసి 2 వైపులా డిప్ చేసుకుందాం. ఈ పూరీలను ఎక్కువసేపు పాకంలో ఉంచకూడదు. 2 వైపులా పాకం బాగా తగిలేటట్లుగా డిప్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా డిప్ చేసుకొని పక్కకు తీసుకుందాం. ఇప్పుడు ఒక పూరీని తీసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న స్టఫింగ్ని ఇలా ఈవెన్గా మొత్తంగా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని రోల్ చేసుకుందాం. అంతే, ఇలానే అన్ని పూరీలను కూడా తయారు చేసుకుందాం. ఇలానే అన్నింటినీ రోల్ చేసుకుందాం. అంతే, ఎంతో టేస్టీ అయిన బెల్లం స్టఫింగ్ పూరీలు రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.